ఇంట్లో అసలు తినడానికి ఏమీ లేవు. అస్సలు ఫ్రూట్స్ లేకపోతే మాకేంటో అసలు ఏం తిననట్టే అనిపించదు నాకు అవికి. సో, ఇక మా ఆయన్ని అడిగానని చెప్పి 9:00 కాదు కాదు 8 అయినట్టుంది. అప్పుడు మేము రోడ్డు మీదకైతే వెళ్ళాము. సో, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుందామని. నా మొహం చూసారా? జిడ్డు జిడ్డుగా జడ కూడా వేసుకోలేదు. అయినా తప్పదు అలాగే వెళ్ళిపోయాను. సో, నాకు విపరీతమైన హెడ్ఏక్ ఈరోజు. బోలెడన్ని కాల్స్, మెసేజెస్ చాలానే అయినాయి అనమాట. వెళ్ళడమే క్యాబేజీ ఒకటి మాత్రం ఫస్ట్ తీసుకున్నాడు. అదేంటో గాని అర్థం కాదు. సో, ఫైనల్‌గా ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో, ఇక్కడ ఒకళ్ళైతే మరీ దారుణమండి. ఎంత బార్గెయిన్ చేస్తున్నారంటే ప్రతి దానిలో రూ. 10, రూ. 10 తక్కువ. ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు మనం బార్గెయిన్ చేయకూడదండి. నాకు అదే అనిపించిద్ది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో వేలకు వేలు ఎక్కువ చెప్పినా కూడా మనం షాపింగ్ చేస్తాం కదా! మరి వాళ్ళ దగ్గర ఎందుకు అట్లా బార్గెయిన్ చేస్తాం? సో, ఇంకా దారిలో కొన్ని తినేసి కొన్ని ప్యాకింగ్స్ ఉంటే చేసేసాను. 3 ఆర్డర్స్ అయితే వచ్చినాయి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.